ఆ గురువు మోజులో పడి దేవీ దేవతలను కూడా ఎలా పక్కకి నెట్టేస్తారో ఈరోజు మీకు ఎక్స్పోజ్ చేస్తా. నిజాలు చెప్పటంలో, నిజాలు జనాలందరికీ తెలిసేలాగా చేయటంలో మనం వాళ్ళకి మించిన ఎక్స్పర్ట్ కదా. ఇప్పుడు తాజా వీడియోలో మీ అందరికీ కళ్ళు బయర్లు గమ్మే నిజాలు కొన్ని చూపించబోతున్నాను. అయితే ఈ పుస్తకాన్ని రాస్తూ ఒక అధ్యాయంలో ఒక సవాల్ విసిరాడు. అయితే ఈ సవాల్కు నీవు సిద్ధమేనా? నీదో పీయటం, నువ్వు మళ్ళీ ఆయనకు ఆఫర్లు ఇవ్వటం. స్వీయ అనుభవం విను. అయితే ఇతనిది మాత్రమేనా ఈ అనుభవం, లేకపోతే ఈ అనుభూతి అంటే దానికి ట్విస్ట్ చివరిలో ఇస్తాం. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాయిబాబా గురించి మనం ఎక్స్పోజ్ చేస్తుంటే సాయి భక్తులు ఎలా మారతారు అన్నది వివరించి చెప్తూ ఉంటే కొంతమంది ఎందుకో డైజెషన్ చేసుకోలేకపోతున్నారు. నిజంగా వీళ్ళ కడుపు మాట చూస్తుంటే వీళ్ళకో లారీలు ఈనో ఇచ్చినా, బస్తాడు జెలుసులు ఇచ్చినా సెట్ అయ్యేలాగా లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో నిజాలు నమ్మటం మానేసి అబద్ధాల పట్ల ఆకర్షితులైపోయి ఆ అబద్ధాలని నిజాలుగా నమ్మటానికి, ఆ అబద్ధాలని నిజాలుగా చెప్తూ ఇతరులను కూడా భ్రమింపజేయటానికి బాగా అలవాటు పడిపోయారు. కానీ వాళ్ళు ఎంత అలవాటు పడిపోయినా నిజాలు చెప్పటంలో, నిజాలు జనాలందరికీ తెలిసేలాగా చేయటంలో మనం వాళ్ళకి మించిన ఎక్స్పర్ట్ కదా. అంటే ఇక్కడ బలం లలిత్ కుమార్ది కాదు, సత్యానిది. ఎస్, సనాతన ధర్మం చెప్తున్న సత్యమేవ జయతే అన్న నినాదాన్ని పట్టుకుని ధర్మో రక్షతి రక్షితః అన్న మార్గంలో వెళుతున్న వాడిని ఎవడరా మీ ఉడతోపులకు భయపడేది? ఒక్కొక్కరిని ఎక్స్పోజ్ చేస్తున్నా. ఇప్పుడు తాజా వీడియోలో మీ అందరికీ కళ్ళు బయర్లు గమ్మే నిజాలు కొన్ని చూపించబోతున్నా. సనాతన ధర్మంలో నుంచి హిందువుల్ని బయటికి లాగటానికే సాయిబాబా మార్గం వచ్చింది, సాయిబాబా మతం వచ్చింది. అయితే వాళ్ళు ఒకళ్ళిద్దరిగా కాకుండా టోకున హిందువులందరినీ మతం మార్చాలి అని కంకణం కట్టుకున్నారు. అందుకే వీళ్ళు చెప్పేటప్పుడు కూడా చూడండి, సాయిబాబా దగ్గరికి ఒక ముస్లిం వ్యక్తి ఒక హిందువుని ఇస్లాంలోకి మతం మార్చి తీసుకువస్తే సాయిబాబా లేచి చెంప మీద కొట్టారట. ఎరా నీ అబ్బను మార్చుకుంటావా అన్నాడని చెప్తారు. ఇది చూపిస్తూ సాయిబాబా మత మార్పిడికి వ్యతిరేకం అంటారు. ఒరే కాదురా నాయన, సాయిబాబా టార్గెట్ పెద్దది. ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వకుండా ఎవడో ఒకరిని లింగులింగమంటూ మతం మార్చి తీసుకొచ్చేసి సాయిబాబా వల్ల మత మార్పిళ్ళు అయిపోతున్నాయి అనే ఇమేజ్ని సమాజంలోకి తీసుకెళ్తే సాయి టార్గెట్ పూర్తవదు. సాయి వుడ్ బి ఎక్స్పోజ్డ్ దాట్ డే ఇట్ సెల్ఫ్. అందుకని సాయి జాగ్రత్త పడ్డాడు. మీ అందరికీ నమ్మకం కలగాలి అంటే సాయిబాబా మతంలోకి మారితే సనాతన దేవీ దేవతల మీద ఎలాంటి ఏవగింపు కలుగుతుందో, ఆ దేవీ దేవతల పట్ల ఎంతటి వ్యతిరేకత కలుగుతుందో, చివరికి సాయిబాబాని పెట్టుకుంటూ, అంటే వీళ్ళు గురువు 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 అనుకుంటూ ఆ గురువు మోజులో పడి దేవీ దేవతలను కూడా ఎలా పక్కకి నెట్టేస్తారో ఈరోజు మీకు ఎక్స్పోజ్ చేస్తా. అది తెలియాలి అంటే ముందుగా ఈ పుస్తకం గురించి మీకు తెలియాలి. చూస్తున్నారు కదా, బహిరంగ సవాల్ పైన సాయిబాబాని పెట్టి దాని కింద మధ్యలో రమణానంద కూర్చొని, ఇదే సిద్ధగురు రమణానంద, ఆ కింద ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి గారి ఫోటో పెట్టి ఆ పక్కన వారి పేరు, నాతో వాదనకు దైవశక్తి ప్రదర్శనకు సిద్ధమా అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టి కింద ఎవరు ఈ పుస్తకాన్ని రచించారో, పబ్లిష్ చేశారో అతని పేరు వేసుకున్నారు. అతను మరెవరో కాదు, చూసుకోండి, తత్వదర్శి శక్తిపాత సిద్ధ యోగీశ్వర్ శివశక్తి షిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠాధిపతి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి. ఇది చెప్తూ లోపల ఇంకొక వాక్యం రాశాడు. పరమశివుడైన షిరిడీ సాయినాథునిపై అసత్య ఆరోపణలు విమర్శలు చేసిన ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతికి బహిరంగ సవాల్. ఏం చెప్పాడు? పరమశివుడైన. ఇక్కడ చూడండి, ఈ వర్డ్ని బాగా గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో బాగా పనికొస్తుంది. అయితే ఈ పుస్తకాన్ని రాస్తూ ఒక అధ్యాయంలో ఒక సవాల్ విసిరాడు. అయితే ఈ సవాల్ స్వరూపానంద సరస్వతి స్వామి వారికి అనుకుంటున్నారేమో, కాదు, యావత్ హిందూ సమాజానికి. కానీ యావత్ హిందూ సమాజము కూడా ఈ పుస్తకాన్ని ఎవడో దేకకపోవటం వల్ల ఈ పుస్తకంలో, అంటే ఈ పుస్తకానికి పెట్టిన పేరు కావచ్చు, పైన ఫోటోలు వేసుకున్న తీరు కావచ్చు చూసి ఇదంతా డమ్మా బుస్కని ఆ రోజే అనుకోవటం వల్ల చాలామంది లైటర్ వేలో వదిలేశారు. కానీ అప్పటి నుంచి ఈ పుస్తకాన్ని ఇప్పటికీ కూడా నా దగ్గర భద్రంగానే పెట్టా, ఎప్పుడు ఇలాంటి వాళ్ళ గురించి ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం వస్తుందో అని చెప్పేసి. ఇందులో స్వరూపానంద సరస్వతి స్వామివారు మాట్లాడిన కొన్ని వాటికి సమాధానంగా రాస్తూ అధ్యాయం 2, దానికి అతను పేరు పెట్టింది ఆరోపణ 2 అని పెట్టాడు. నిజానికి స్వరూపానంద స్వామివారు ఆరోపణ చేయలే, చాలా స్పష్టంగానే చెప్పారు. అయితే దానికి సమాధానంగా ఇతను మాట్లాడుతూ హిందూ దేవీ దేవతల గురించి ఎంత నీచంగా రాశాడో, ఎంత అవమానకరంగా మాట్లాడాడో మీరే చూడండి. సాయిబాబా దేవుడు కాదని నీవు అన్నావు, ఇది టైటిల్. ఇక్కడి నుంచి కొంచెం కథ ఉంటుంది, లెందీగా ఉంటుంది,
బట్ ఖచ్చితంగా చూడాల్సిందే. ఇది పర్టికులర్గా సాయి భక్తులు, సనాతనవాదులు ఇద్దరిని విడివిడిగా చెప్తున్నా, జాగ్రత్తగా గమనించండి. సాయి భక్తులు, సనాతనవాదులు. సాయి భక్తులుగా చలామణి అవుతున్న సనాతనవాదులు, సనాతనంలో ఉంటూ సాయి కూడా హిందువే అనుకుని మోసపోతున్న హిందువులు అందరూ కూడా జాగ్రత్తగా వినండి. స్వరూపానంద, సాయిబాబా దేవుడు కాదని నీవు అజ్ఞానంతో అవివేకంతో అన్నావు. నేను నీతో ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ధైర్యం ఉంటే, శక్తి ఉంటే నాతో వాదించు. షిరిడి సాయిబాబా దేవుడని నేను నీకు 100 ప్రమాణాలతో నిరూపిస్తాను. సాయిబాబా దేవుడు కాదని నీవు ఒక్క ప్రమాణముతో నిరూపించు అన్నారు. షిరిడి సాయిబాబా శక్తియే కాదు, షిరిడి సాయి శిష్యుడైన శ్రీ రమణానంద మహర్షి శక్తి ఏమిటో నిరూపిస్తాను. బహిరంగ సభను ఏర్పాటు చేయుము. నీ జ్ఞానం ఎంతో, నా జ్ఞానం ఎంతో, నీ శక్తి ఎంతో, నా శక్తి ఎంతో, నీ దైవత్వం ఏమిటో, నా దైవత్వం ఏమిటో తేల్చుకుందాం. రమణ, అసలు స్వరూపానంద స్వామి ఎప్పుడైనా నేను దేవుణ్ణి, లేకపోతే నాకు దైవశక్తులు ఉన్నాయి, నేను దైవం తర్వాత నేనే, లేకపోతే నేనే దైవము అని చెప్పారా? ఇలాంటి పైత్యపు ధోరణి కలిగింది ఎవరు? నువ్వు కదా. కర్మ ఏంటంటే సమాజంలో ఇంకా నీ మీద కేసులు బుక్ చేయకుండా, సమాజంలో నువ్వు చేస్తున్న మాయల్ని, నువ్వు శక్తిపాతం పేరుతో చేస్తున్న దోపిడీని గుర్తించకుండా, డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అనేది నీ మీద అప్లై చేయకుండా చూస్తూ ఉన్న వ్యవస్థలు ఇంకా నాలాంటి మేల్కొల్పుతున్న వాళ్ళ మీద కేసులు పెట్టి వేధిస్తున్నాయి చూసావా? వాళ్ళకి పెట్టాలా ఆ దండం, వాళ్ళకి పెట్టాలా. నీలాంటి చీటరు 420 ఎవరైతే ఉన్నారో, అంటే ఇలా శక్తిపాతం చేస్తా, దేవుణ్ణి చూపిస్తా, పక్షవాతం ఇస్తా అని చెప్పేసి చెప్తున్నావే, ఇలాంటి 420 మాటలు మాట్లాడేవాడిని ఇప్పటికి కూడా ఎవరేం చేయట్లే. టూపిటి. నేను ఓడిపోతే నా మహాపీఠానికి నిన్ను పీఠాధిపతిని చేస్తాను. నీవు ఓడిపోతే నీ ద్వారకా పీఠానికి నన్ను పీఠాధిపతిని చెయ్యాలి. ఈ సవాల్కు నీవు సిద్ధమేనా? నీదో పీఠం, నువ్వు మళ్ళీ ఆయనకు ఆఫర్లు ఇవ్వటం. ఆయన ఆల్రెడీ జగద్గురు పీఠానికి పీఠాధిపతిగా ఉండిన వ్యక్తి. ఇప్పుడు స్వామివారు లేరు, నీకట్ట సాగుతుంది. కానీ లతా మంగేష్కర్ గాయని కాదని ఎవరైనా మాట్లాడితే ఎవరైనా అంగీకరిస్తారా? మైకేల్ జాక్సన్ డాన్సర్ కాదని ఎవరైనా వాదిస్తే ఎవరైనా నమ్ముతారా? పిచ్చి వాళ్ళు కూడా అంగీకరించరు, నమ్మరు. ఇదే విధంగా షిరిడీ సాయి దేవుడు కాదని ఎవరైనా అజ్ఞానంతో, అవివేకంతో మాట్లాడితే చిన్న పిల్లవాడు కూడా అంగీకరించడు, నమ్మడు. ఇది షిరిడీ సాయినాథుని ఘనకీర్తి, మహాఖ్యాతి. ఏ గురువుకు లేని గొప్ప వైభవం. ఏ గురువుకు లేని వైభవమా? ఏ గురువుతో పోటీ పెట్టుకుంటే నీ సాయి మిగులుతాడు చెప్పు? ఓ వ్యాసుడితో పోటీ పెట్టుకునే స్థాయి నీ సాయికుందా? ఓ శంకర భగవత్పాదులతో పెట్టుకునే స్థాయి నీ సాయికుందా? ఓ భగవద్ రామానుజుల వారితో పెట్టుకునే స్థాయి నీ సాయికుందా? ఓ మధ్వాచార్యులతో పెట్టుకునే స్థాయి నీ సాయికుందా? ఓ వల్లభాచార్యుడితో, ఓ నింబార్కుడితో, చివరికి అన్నమాచార్యులతో, వెంగమాంబతోటి ఎవరితో పెట్టుకునే స్థాయి నీ సాయికుంది చెప్పు? నీకు మాట్లాడటానికి ఎట్లాగూ సిగ్గులేదు. కనీసం నువ్వు ఇలాంటి రాతలు రాస్తే కూడా హిందూ సమాజం నుంచి వ్యతిరేకత రాలేదంటే ఇప్పుడు నాకు సిగ్గేస్తా ఉంది. ఏ విధంగా లతా మంగేష్కర్ తన గానంతో ఎందరికో గాన మాధుర్యాన్ని చవి చూపించాడో, ప్రూఫ్ రీడింగ్ కూడా నువ్వు సరిగ్గా చేసుకోవాలా. చూపించారో ఆవిడ స్త్రీలింగం వాడాలా, లేదా మర్యాదపూర్వకమైన బహువచనం వాడాలా. ఆ విధంగా షిరిడి సాయినాథుడు తన సిద్ధత్వంతో ఎందరికో దైవత్వాన్ని, దైవ పారవశ్యాన్ని, దివ్య లీలలను చవి చూపించాడు. ఏ విధంగా మైకేల్ జాక్సన్ తన నాట్యంతో ఎందరికో నాట్య కౌశలాన్ని చవి చూపించాడు, ఆ విధంగా షిరిడి సాయినాథుడు తన సిద్ధత్వంతో కోట్లాది భక్తులకు ఆత్మానందాన్ని, మనో నిశ్చలత్వాన్ని, దివ్య మహిమల్ని చవి చూపించాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మైకేల్ జాక్సన్ చూపించింది ఒక టాలెంట్, లతా మంగేష్కర్ చూపించింది ఒక టాలెంట్, అలాగే సాయిబాబా ఏమన్నా చూపించుంటే అది కూడా ఒక టాలెంట్. అది దైవత్వం ఎట్టయిద్ది కదా? ఇప్పుడు ఫ్యాక్ట్లు మాట్లాడుకుందాం. ఒక గారడీ గాడు స్టేజ్ ఎక్కేసి ఏదో అట్టా ఇట్టా మ్యాజిక్ షోలు చేశాడు అనుకో, అది టాలెంట్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్, వీ హ్యావ్ టు అప్లాడ్ హిమ్. కానీ అది దైవత్వం అనకూడదు. అలాగే ఒక డాక్టర్ గారు 10 మంది వైద్యులు తగ్గించలేని జబ్బుని ఈయన దగ్గరికి వచ్చాక తగ్గించగలిగితే బహుశా ఆయన హస్తవాసి బాగున్నట్టు, ఆయన టాలెంట్ బాగున్నట్టు. ఇట్ డజంట్ మీన్ హీస్ గాడ్. రమణ, యూ హ్యావ్ టు నో దట్. అందుకే కోట్లాది మానవులు సాయి అంటే సాక్షాత్తు దేవుడు అనే సత్యాన్ని అనుభవపూరితంగా గ్రహించారు. సాయి దేవుడు అనే భావం ఒక అంధవిశ్వాసం కాదు. తరతరాలుగా పెద్దలు చిన్నప్పటి నుండి నూరిపోసిన అజ్ఞాన కషాయం అసలే కాదు. ప్రతి మనిషి అనుభవంతో చవి చూసిన ప్రత్యక్ష జ్ఞానానుభవం, సత్యానుభవం. నీకు ఒక అనుభవం కలిగిందంటే అది అందరికీ కలగాల్సిన అనుభవం కాదు. అలాగే నీకు కలిగిన అనుభవం అది శాశ్వతం అవ్వాలని రూల్ లేదు. శాశ్వతమైతే ప్రతి సందర్భంలోనూ ఆ అనుభవమే కలగాలి. కానీ నీకు ఆ అనుభవం కలిగినట్టు నాకు ఎక్కడ అనిపించట్లా. దానికి కూడా మాట్లాడతా, దాని గురించి కూడా ఆధారాలతోనే నిరూపిస్తా. సాయి భక్తి ఎంత దృఢమైనదో నా స్వీయ అనుభవం విను. ఇదంతా కూడా ఇతని స్వీయ అనుభవం. అయితే ఇతనిది మాత్రమేనా ఈ అనుభవం, లేకపోతే ఈ అనుభూతి అంటే దానికి ట్విస్ట్ చివరిలో ఇస్తా.
ఎండింగ్ మిస్ అవ్వకండి. శ్రీరాముడు దేవుడని సాక్షాత్తు విష్ణు అవతారమని కొన్ని వేల సంవత్సరాలుగా తరతరాలుగా విష్ణు భక్తి కలిగిన ఎందరో ఆచార్యులు, పండితులు, కవులు చేసిన విస్తృత ప్రచారం వలన చాలా మంది శ్రీరాముడు దేవుడని నమ్ముతారు, ఆరాధిస్తారు. ఈ విధంగా శ్రీరాముడిని ఆరాధించిన వారిలో నేను కూడా ఒకడిని. ఇంకో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్రిస్టియన్స్ ఎట్లా అయితే టెస్ట్ మోనీలు చెప్పేప్పుడు నేను గతంలో విగ్రహారాధన చేసినాను, నేను బహుదేవత ఆరాధన చేసినాను, నేను అన్యుల దేవుళ్ళని పూజించినాను అని చెప్తారు కదా, అలా రాముణ్ణి గతంలో నేను కూడా పూజించానని చెప్తున్నాడు రమణ. బాబు సిద్ధగురు, ఆనంద ఇట్లాంటివి ఎందుకు కలపట్లేదో మీకు తెలుసు కదా. ఇతను రమణే నా దృష్టిలో. జీవి రమణయ్య, నీ పేరు రమణయ్యే. శ్రీరాముడు దేవుడు విష్ణు అవతారము అని నేను మా నాన్నగారి ద్వారా, స్కూల్ టీచర్స్ ద్వారా విన్నాను. అంతే, గుడ్డిగా శ్రీరాముడిని దేవుడని నమ్మాను, ఫోటో పెట్టి పూజించాను, పాటలు పాడాను. శ్రీరాముడి భక్తి పట్ల బాగా పెరిగి జీవి రమణయ్య అనే నా పేరుని జీవి రామన్గా మార్చుకున్నాను. ఇదంతా నేను అంధవిశ్వాసంతో, మూఢభక్తితో చేసిందే గాని జ్ఞానానుభవంతో, సుజ్ఞానంతో చేసింది కాదు. కాబట్టి ఇదంతా మూఢభక్తి, అంధవిశ్వాసం ఎవరో చెప్పటం వల్లే చేశాడంట తప్ప అనుభవం ఏం లేదంట. మరి ఇప్పుడు ఈ సాయిని కూడా నువ్వు అనుభవం చెందితే నీ తొక్కలో అనుభవాన్ని బేస్ చేసుకుని నేను ఎందుకు నమ్మాలి? నాకు కూడా స్వీయ అనుభవం అయ్యే రోజు దాకా వెయిట్ చేయి. అలా కాకుండా సాయిని తీసుకొచ్చి కొంపలమ్మట మార్కెటింగ్ ఎందుకు చేస్తున్నారు? క్రైస్తవులు సువార్త ప్రచారం చేసినట్టు సాయి రథాలను పెట్టేయటం, సాయిబాబా కరపత్రాలను ముద్రించటం, లేకపోతే సాయి ఏకాదశి సూత్రాలు ఇంకేయో సూత్రాలు అని చెప్పేసి పడితే కరపత్రాలు వేపించి మమ్మల్ని ఎందుకు మాయదొబ్బుతున్నారు? చూద్దాం. శ్రీరాముడి పట్ల నాకున్న విశ్వాసం అంధవిశ్వాసమే గాని, మూఢభక్తియే గాని ప్రత్యక్ష జ్ఞానానుభవం కాదు, సత్యానుభవం అసలే కాదు. ఎందుకంటే 27 సంవత్సరాలు శ్రీరాముడిని నేను ఆరాధించిన ఏనాడూ నాకు శ్రీరాముడి దర్శనం ఇవ్వలేదు, ఎలాంటి మహిమలు చూపలేదు, బ్రహ్మానుభూతి కలగలేదు. అసలు శ్రీరాముడు నా ప్రార్థనలు వింటున్నాడా లేదా అనే సంశయం కూడా నాకు ఎన్నోసార్లు కలిగింది. ఇది రాముడి సంగతి. మరి రాముడు నీకు అనుభవాన్ని ఇవ్వలేదు, దర్శనం కల్పించలేదు అంటే నువ్వు ఎట్టాంటోడువో. ఎందుకంటే ఈ రాముడే భద్రుడు తపస్సు చేస్తే భద్రుడి కోసం తన యుగం కాకపోయినా తాను మళ్ళీ అవతారం దాల్చి వచ్చి భద్రాచలంలో స్థితమయ్యారు. ఇదే భద్రాచలంలో నేను ఇక్కడ కొలువై ఉన్నాను, నన్ను బయటికి తీసి నాకు ఆలయం నిర్మించే ఏర్పాటు చెయ్యి అని చెప్పేసి ఒక గిరిజన మహిళ అయిన పోకల దమ్మక్కకి శ్రీరాముల వారి దర్శనమైంది. అనంతరం అక్కడ ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయాన్ని నిర్మించినందుకు గాను రాజు చేత కోపించబడి ముస్లిం రాజు చేత శిక్షకు గురైన రామదాసు గారికి ప్రత్యక్ష అనుభవాన్ని ఇచ్చి స్వయంగా ఆయనకి ముక్తినిచ్చారు. ఇది రామదాసు గారి అనుభవం. మరి ఎంతమందికి కలిగిన అనుభవం నీకు కలగలేదు అంటే నీ భక్తిలో లోపం ఉందా, నీలో లోపం ఉందా, నువ్వు చేస్తున్న ఈ చీటింగుల్లో లోపం ఉందా? అది కదా నువ్వు ఆలోచించుకోవాల్సింది. నాకు కనపడలేదు కాబట్టి అంటే ఇప్పుడు దేవుడు వచ్చి ఫలానా రమణయ్యకే నేను కనపడకపోతే నన్ను నమ్మేలాగా లేదు కాబట్టి నేను వెళ్ళి రమణయ్యకి దర్శనం ఇవ్వాలి అని దేవుడు నీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడాలా? చూశారుగా, సాయి భక్తుల సాక్ష్యాలు కూడా క్రైస్తవ సాక్ష్యాలకి దగ్గరగా ఎలా ఉంటున్నాయో. క్రైస్తవ సాక్ష్యాలకే కాదు, క్రైస్తవ పైత్యాలకు కూడా దగ్గరగా ఉంటే అది కూడా చూపిస్తా. ఈ సందర్భంలో తులసీదాసు, పురంధరదాసు, త్యాగరాజు మొదలగు మహనీయులు శ్రీరాముణ్ణి ఆరాధించలేదా? వీరంతా అవివేకులా, వీరంతా తరించలేదా అని నీవు నన్ను ప్రశ్నించవచ్చు. పై మహనీయులు వివేకులా, అవివేకులా, వారు తరించారా లేదా అని నేను వివరించదలుచుకోలేదు. నా జీవిత స్వీయ అనుభవాన్ని మాత్రమే వివరించాను. శ్రీరాముడిని ఆరాధించి నీవు ఎంతగా తరించావు, నీవు ఎంతగా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించావు, నీవు తరించబడలేదని, నీవు ఎలాంటి ఆధ్యాత్మిక పురోగతి సాధించలేదని సాయి పట్ల నీవు చేసిన విమర్శలే ప్రమాణంగా నిలిచాయి. మరి గొప్పవాళ్ళు ఎవరి గురించి చెప్పడంటే, ఎందుకంటే వాళ్ళ గురించి చెప్పాలి అనుకుంటే ఈయనకి ఏమీ తెలియదు కాబట్టి. రమణయ్యకి కేవలం తలంక కలిగితేనే అనుభవం అనుకుంటున్న ఒక అమాయకుడు, ఒక వెర్రివాడు అని నాకు అనిపించింది. కానీ బ్రహ్మజ్ఞాని, తత్వదర్శి అంటున్నాడు. నిజంగా తత్వాన్ని దర్శించిన వాడు సత్యాన్ని ఇలా చూస్తాడా? ఇక సాయి సంగతికి వస్తే, సాయి సాక్షాత్తు దేవుడని నేను అనుభవపూరితంగా గ్రహించాను. ప్రత్యక్ష జ్ఞానానుభవాలను ఎన్నో పొందాను, ఎన్నో మహిమలను, లీలలను కళ్ళారా చూశాను. అందుకే నేను బాబాను సాక్షాత్తు దేవుడని 100% నమ్మాను. ఏ క్షణం బాబాను నేను అనుభవపూరితంగా సాక్షాత్తు దేవుడు అని గ్రహించాను, ఆ క్షణం నుండే ఈ క్షణం వరకు నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే ఇతనికి అనుభవం ఒకలాగా కలిగింది అంటున్నాడు కాబట్టి. కానీ ఇక్కడి నుంచి నాకు అబ్జెక్షన్ వచ్చేది వ్యాఖ్యలు ఉన్నాయి. అది మీరు కూడా విని ఈ అబ్జెక్షన్ మీకు కూడా కలిగితే మీరందరూ కూడా నిజంగా సనాతన ధర్మంలో ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన వారే. ఇది నేను సాయి భక్తుల గురించి చెప్తున్నా. ఇక సనాతన ధర్మంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి
ఎలాగూ నాకు అనిపించిన భావనే కలుగుతుంది, భిన్నమైన అభిప్రాయము భిన్నమైన భావన ఎట్టి పరిస్థితుల్లో కలగదు. కాబట్టి తదుపరి వ్యాఖ్యలు చూద్దాం రండి. నా మనస్సు శ్రీరాముని చింతను పూర్తిగా త్యజించి సాయి చింతనలో నిమగ్నమైపోయింది. శ్రీరాముడి ధ్యాస నుండి, శ్రీరాముడి ప్రేమానురాగాల బంధనం నుండి విడిపడి సాయి దివ్య ప్రేమలో పడింది. సాయి రూపము తప్ప రెండవ దైవ రూపాన్ని చూడలేని అనన్య భక్తి కలిగింది. ఈ అనన్య భక్తి అనేది గుర్తుపెట్టుకోండి. ఈ కారణంగా పూజా మందిరంలోని శ్రీరాముడి ఫోటోను మరియు ఎన్నో దేవతల ఫోటోలను తీసివేశాను. శ్రీరాముడి పాటలు మరియు ఇతర దేవుళ్ళ పాటలు పాడటం కూడా మానివేశాను. ఇది సాయి భక్తి నెక్స్ట్ ఎక్కడికి లీడ్ చేస్తుంది అంటే ఇక్కడికి. ఇంకా ఉంది వినండి. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా తిరుపతికి వెళ్ళే నేను తిరుపతికి వెళ్ళటం పూర్తిగా మానివేశాను. ప్రతి సంవత్సరం ఎన్నో దైవక్షేత్రాలకు వెళ్ళే నేను వెళ్ళటం మానివేశాను. ఇదంతా శ్రీరాముని పట్ల ఇతర దేవతల పట్ల ద్వేషభావంతో నేను చేసింది కాదు, సాయిబాబాపై ఉన్నటువంటి దివ్య ప్రేమతో చేసింది. నా హృదయ మందిరంలో శ్రీరాముడు మరియు ఇతర దేవుళ్ళందరూ కనుమరుగై సాయిబాబా మాత్రమే ఏకైక దేవుడిగా ప్రతిష్ఠించబడ్డాడు. 27 సంవత్సరాల శ్రీరామ భక్తి దూది పింజలాగా ఎలా ఎగిరిపోయిందో, మేరు పర్వతంలాగా సాయి భక్తి ఎలా దృఢంగా ప్రతిష్ఠించబడిందో మీకు బాగా అర్థమై ఉంటుంది. చూశారు కదా. మీకు ఇక్కడ సాయిబాబా విషయంలో నేను గతంలో ఒక మాట అన్నా, సాయిబాబా ఆలయాల్లో నుండి హిందూ దేవతల విగ్రహాలు తీసేయండి అని. ఎందుకు తీసేయమన్నాను మీకు అర్థమైందా? ఎందుకంటే మొదటగా వీళ్ళంతా అక్కడ హిందూ దేవీ దేవతల విగ్రహాలను పెట్టి హిందువులందరూ కూడా ఇది మా గుడే అనుకుని అక్కడికి వెళ్ళేలా చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొదట సాయి ప్రధానం అంటారు, ఆ తర్వాత సాయిబు మతమే ప్రధానం అని మార్చేసే అవకాశం ఉంది. మనం అప్పటిదాకా పూజించిన విగ్రహాల్ని మన చేతనే తొలగింపజేస్తారు కూడా. ఎందుకంటే రమణానంద లాంటి వ్యక్తి, అదే రమణయ్య లాంటి వ్యక్తి సాయిబాబాని పూజించటం మొదలుపెట్టిన తర్వాత రాముడితో పాటు ఇతర దేవీ దేవతల విగ్రహాలన్నింటినీ కూడా తొలగించేశాను అని తానే స్వయంగా రాసిన పుస్తకం ఇది. పైగా వాటన్నిటిని రెడ్డింకులో ముద్రించాడు. ఇక్కడ మీకు కొన్ని వీడియోలు చూపించాలి. అంటే మతం మారిపోయిన హిందువులు క్రైస్తవ్యంలోకి ఇస్లాంలోకి మారిపోయిన తర్వాత ఎలా చేస్తారు అనేది ఈ 2 వీడియోలు చూడండి. మొదటి వీడియో క్రైస్తవ మతంలోకి మారిన వాళ్ళు తమ ఇంటిలోని విగ్రహాలను దేవీ దేవతల పటాలను ఎలా పగలగొడుతున్నారో చూడండి. చూశారు కదా. ఇక ఇప్పుడు చూపించే వీడియో ఇస్లాంలోకి మారిన వ్యక్తి తన ఇంట్లో ఉన్న దేవీ దేవతల విగ్రహాలని ఎలా చింపేస్తున్నాడో, ఎలా పగలగొట్టేస్తున్నాడో మీరు చూడండి. जब नहीं देखा था इनके माता पिता कहाँ से आ गए भाई। చూశారు కదా. మరి వాళ్ళు చేసిన దానికి, ఇప్పుడు రమణయ్య చేసిన దానికి, రమణయ్య కాదు సాయి భక్తులు చేయబోతున్న దానికి, చేస్తున్న దానికి మరి నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? అందుకే సాయిబాబా గుళ్ళలో హిందూ దేవీ దేవతల విగ్రహాలని పెట్టడం మానివేయండి. విగ్రహాలని ఎక్కడైనా పెట్టినా అది హిందువుల్ని మోసం చేయటం కోసమే అన్న విషయాన్ని గ్రహించండి. నిజంగా ఒకవేళ రమణానంద మాట్లాడింది తప్పు అని చెప్పాలనుకుంటే షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు అధికారికంగా బయటకు వచ్చి రమణానందకి, షిరిడి సాయి సంస్థాన్కి, రమణానందకి, సాయిబాబాకి ఎటువంటి సంబంధం లేదు, రమణానంద చేసిన వ్యాఖ్యల్ని షిరిడి సాయి సంస్థాన్ తరఫున మేము ఖండిస్తున్నాము, సాయి భక్తులు ఎవ్వరూ కూడా ఇలాంటి పనులు చేయకండి, రమణానందని కొలవకండి, రమణానంద నమ్మకండి అని ధైర్యంగా చెప్పమానండి. ఎన్నో సవాళ్ళు ఇచ్చా షిరిడి సాయి సంస్థానికి, షిరిడి సాయి భక్తులకి. ఇది మరో సవాల్.
ఎవరికైనా ఇలా చెప్పే దమ్ముందా? ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ లైన్లో ఏం రాశాడో చూడండి. ఇది నా ఒక్కడి అనుభవం మాత్రమే కాదు, ప్రతి సాయి భక్తుడి అనుభవం. ఇంతటి దృఢభక్తి ఉన్నటువంటి సాయి భక్తులకు సాయి దేవుడు కాదని నీవు అవివేకంతో మాట్లాడితే సాయి భక్తుల్లో కనీసం ఒక్కడైనా నీ మాటల్ని నమ్ముతాడా? ఏ ఒక్క సాయి భక్తుడైనా అంగీకరిస్తాడా? అంగీకరించకపోగా నమ్మకపోగా నీ ఒక పెద్ద అజ్ఞానివని అవివేకువని భావిస్తాడు. కాబట్టి సాయిబాబా సాక్షాత్తు దేవుడని చక్కగా తెలుసుకో, నీ పద్ధతి మార్చుకో అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మరి ఇన్ని కథలు చెప్పిన సిద్ధగురు రమణానందగా చలామణి అవుతున్న జీవి రమణయ్య ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు వినండి. నాకు ఎక్స్పీరియన్స్ కలిగింది. ఇంకా నేను తానా విద్యలోకి రాలేదు, ఖాళీ విద్యలో ఉన్నాను. ఇంకా ప్రతిరోజు భోజనం అయిన తర్వాత అలా పడుకున్నప్పుడే ఆ మంత్రం చేస్తూ అట్లా పడుకునేవాడిని. మీకు ఏ మంత్రాలను ఉపదేశం చేశానో అవన్నీ నేను చేసి పడుకునేవాడిని. చూడండి, అట్లా పడుకున్నప్పుడు ఒక 18 సంవత్సరాల అమ్మాయి ఇక్కడ దాకా వేసుకుంది, మిడ్డి వేసుకొని నా ఎదురుగా కూర్చున్నది. ఇంకా అమ్మాయి ఎవరో కాదు, అమ్మవారే కాళీదేవి కూర్చున్నది. ఆమె ఎలా కూర్చున్నది అంటే ఆమె యొక్క మర్మాంగం నాకు కనపడుతూ ఉంది. నేను ఆమెతో మాట్లాడుతున్నాను. చూసారా, నాకు టెస్ట్ ఇప్పుడు. నేను అమ్మ ముఖం చూస్తానా, మర్మాంగం చూస్తానా? అమ్మ మాటలు సరిగా వింటానా, లేదా మర్మాంగం చూస్తానా? చూసారా, టెస్ట్ పెడతారు వాళ్ళు. ఈ రకంగా దశమహావిద్యా దేవతల్లోన ఈ విధానం అన్నది ఉంటుంది. చూసారా బాబు, ఇది మ్యాటర్. రమణ, నాకు అర్థం కావట్లేదు, మరి షిరిడి సాయి విషయంలోకి వచ్చిన తర్వాత, అనుభవం అయిన తర్వాత అనన్య భక్తి అంటే ఇతరులు ఎవరిలోనే దైవత్వాన్ని చూడలేనంత భక్తి నీకు వచ్చినప్పుడు మరి నువ్వు ఈ దశమహావిద్యల సాధన ఎందుకు స్టార్ట్ చేశావు? తారా విద్య నుంచి కాళీ విద్యలోకి ఎందుకు వచ్చావు? ఆ తర్వాత శివుడే దేవాది దేవుడు మహాదేవుడు అనే పుస్తకాన్ని ఎందుకు రాశావు? అనన్య భక్తి అంటే సాయిని సాయిలాగే కొలవాలి, సాయిలోనే సకలాన్ని చూసుకోవాలి. కానీ శివుడే దేవాది దేవుడు ఆదిదేవుడు మహాదేవుడు అనే పుస్తకాన్ని రాయటం ఎందుకు? తారా విద్య సాధన ఎందుకు చేశావు? కాళీ విద్య సాధన ఎందుకు చేశావు? పైగా నీకు మరి అమ్మవారు కూడా ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చింది అని చెప్పావు. చెప్పింది అసభ్యంగా చెప్పినా కూడా మరి సాయి విషయంలో రాసినట్టు అమ్మవారి విషయంలో ఎందుకు రాయలేదు పుస్తకాన్ని? కాబట్టి రమణయ్యను నమ్ముతున్న వాళ్ళు, అలాగే సాయిబాబాని నమ్ముతున్నాం అనుకుంటున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, సాయిబాబా అనే పేరు, సాయిబాబా అనే రూపం సనాతన ధర్మం నుంచి హిందువులని సాఫీగా సాయిబుల మతంలోకి మార్చడానికి వచ్చిన మార్గమే తప్ప ఇది సనాతన ధర్మానికి మెట్టు కాదు, గట్టు కాదు. అలాగే సనాతన ధర్మంలో ఎందరో గురువులు వచ్చారు. అందులో వ్యాస భగవానుడు, ఆయన్ని సాక్షాత్తు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అంటాం. సాక్షాత్తు వ్యాసుడు విష్ణుమూర్తి అంశ అని చెప్తాం. అలాగే శంకర భగవత్పాదులు సాక్షాత్తు కైలాస శంకరులే కాలడి శంకరులుగా వచ్చారని ప్రతి హిందువు నమ్ముతాడు. ఇక భగవద్ రామానుజుల వారిని సాక్షాత్తు ఆదిశేషుని అవతారంగా కొలుస్తాం. కానీ ఏ రోజు వాళ్ళకి గుళ్ళను కట్టి ఆ గుళ్ళల్లో వీళ్ళని ప్రధాన దైవాలుగా పెట్టి మిగిలిన దేవతామూర్తులకు ఉపాలయాలను నిర్మించడం, లేకపోతే వాళ్ళని అప్రధాన దేవతలుగా భావించటం మనలో ఎప్పుడూ లేదు. ఆ పైత్యాన్ని ఒక్క సాయి ఆలయాల్లోనే చూస్తాం, సాయి దర్గాల్లోనే చూస్తాం. కాబట్టి ఇప్పటికైనా ప్రతి హిందువు మేలుకోండి, సాయి మతానికి సాయి మార్గానికి దూరంగా ఉండండి. అలాగే ఇప్పటికే మోసంతోటో ప్రలోభం చేతనో కోరికలు తీరుతున్నాయి అన్న భ్రమ చేతనో ఎవరైతే సాయిని కొలవటం మొదలుపెట్టారో, సాయి మార్గంలోకి ఇప్పటికో వెళ్ళారో వాళ్ళంతా కూడా దయచేసి గర్వాప్సి ఇవ్వండి. స్వచ్ఛ హిందుత్వంలోకి రండి, స్వచ్ఛమైన సనాతన ధర్మంలోకి రండి. ఇక్కడ పరమాత్మ ఆరాధన మాత్రమే ఉంటుంది. ఆ పరమాత్మ ఆరాధన అనేది సభక్తికంగా ఉంటుంది. ఆ భక్తి మిమ్మల్ని ముక్తికి చేరుస్తుంది. ఆ ముక్తిని పొందటమే సనాతన ధర్మం యొక్క పరమావధి. అటువంటి పరమావధి ప్రతి ఒక్కరికి ప్రాప్తించాలని, ప్రతి ఒక్కళ్ళు పరమపద సోపాన పట్టణంలో పరమాత్మని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి నిజాలను మరిన్ని బయట పెడతాను. స్టే ట్యూన్ టు హిందూ జనశక్తి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.